వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముధోల్ మండల కేంద్రంలోని రబీంద్ర ఉన్నత పాఠశాలలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. Come forward. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు రవీంద్ర హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ యొక్క ఆహ్వానం మేరకు మీ యొక్క పాఠశాలకు విచ్చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి, బీడి, సిగరెట్, కొకైన్, వైద్యర్, తంబాకు లాంటి వ్యసనాలకు లోనై మనము అనారోగ్యాలకు గురై ఎక్కడ ఇప్పుడు స్వేచ్ఛగా తీసుకుంటున్నటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకుంటున్నటువంటి వాయువు ఏదైతుందో దాన్ని ఒక్కసారి పెట్టు మీద ఎక్కిరమనుకో ఎలా ఉంటుందమ్మా? గంటకు వేల కొద్ది డబ్బులు ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు బతుకుతావన్న గ్యారెంటీ అనేది ఉండదు. ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆ ఇల్లు ముంగట ఖచ్చితంగా డబ్బులు కొట్టవలసిందే. ఎందుకంటే
అంత దరిద్రపు పరిస్థితికి వచ్చేస్తాం. హాస్పిటల్లో చాలా వాళ్ళు డబ్బులు లాగడానికి చూస్తారు, మన ప్రాణం కాపాడడానికి చూస్తారా అంటే నేను ఆ విషయంలో ఎక్కువగా మాట్లాడలేను. నా తల్లికి ఏం తెలియదో అవన్నీ నా మనసు తెలుసు, చెప్పుకోలేకపోతున్నా. కాకపోతే మనం ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. 70 సంవత్సరాలు ఉన్నాయమ్మా, 70 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఆ సారు పరిగెత్తినట్టు మీరు 10th క్లాస్ అబ్బాయి పరిగెత్తుతారేమో చూడండి. ఆ సారు ఉన్నంత ఆరోగ్యంగా మీరు 10th క్లాస్ అబ్బాయి ఉన్నారో చూడండి. ఒక్కసారి చూడండి, ఆయన మాటలలో చూడండి, ఆయన నడకలో చూడండి, ఆయన ప్రవర్తనలో చూడండి. మరి ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నాడు? ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నాడు అని అంటే ఆయన నడుచుకునేటటువంటి తీరు, ఆయన తినేటటువంటి పోషకాల అంటే ఆహార పదార్థాలు, మనం అన్ని ఏది పాప్కార్న్, ఇంకేది పిజ్జా, బర్గర్, ఇవి ఏంటమ్మా, ఇవన్నీ అవసరమమ్మా, వేసమ్మా, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకమ్మా. అదే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు అపెండిక్స్ ఆపరేషన్ అంటారు. మాటికి ముందు ఏమన్నా అపెండిక్స్ ఎందుకు అవుతుందమ్మా? అపెండిక్స్ ముందు ఎందుకు కాలేదు? అప్పట్లో మన అమ్మలకు మన నాన్నలకు ఎందుకు కాలేదు? వాళ్ళటువంటి పదార్థాలు తింటే మనం అన్ని తీసుకొచ్చి పదార్థాలు తింటున్నాం కాబట్టి లేకపోని అనారోగ్యాలకు గురవుతున్నాం. ఇంకోటి అందరికీ చాలా జాగ్రత్త అవుతాను. మంగళోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినా